ఇవాళ ఎందు నిమిత్తం ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే అంత అత్యున్నత పదవిలో ఉండి ఏదో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ లాగా ఇవాళ హోంమంత్రి అనిత గారు మన పాయకరావుపేటలో తన సొంత నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో బాలికల గురుకుల పాఠశాలలో ఆవిడ సడన్ గా తనిఖీలు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న బిడ్డలు తినేటువంటి ఏదైతే ఆహారంలో ఆవిడ తింటుంటున్నప్పుడు బొద్దింకొచ్చిందంట అని ఎవరు చూపించారు అని అంటే సాక్షాత్తు మన హోంమంత్రి గారే చూపించారు. నిన్న ఆవిడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందంటే అది బొద్దింక కాదు, హెయిర్ అని చూపించడానికి, వెంట్రుక పడింది దాన్ని చూపించడానికి అంతమంది మీడియా వాళ్ళని పిలిచి ఏదో మనమేదో ఉద్ధరించినట్టు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ నిసిగ్గుగా రాష్ట్రంలో ఇంతమంది బాలికల మీద కానీ మహిళల మీద కానీ సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీరే అసెంబ్లీలో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు 16,800 అగత్యాలు ఆడబిడ్డల మీద జరిగాయి, 185 అగత్యాలు మహిళల మీద జరిగాయి, 15 మైనర్ బాలికల మీద రేపులు జరిగాయి అని చెప్పినటువంటి మీరు ఇలాంటి విషయాలలో ఏ రోజైనా వచ్చి ప్రెస్ మీట్ పెడతారేమో అని చూస్తాను. నేనే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మహిళలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. కానీ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, భారతమ్మని తిట్టడానికి, మీకు ఇచ్చిన పదవి హోంమంత్రి పదవి అని మర్చిపోయి ఇవాళ మీ ప్రెస్ మీట్లు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక్కసారి జూమ్ చేసి మరీ పిక్ తీసాం. ఇందులో బొత్తింక ఉందా లేదా? ఇవాళ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మీ పరిపాలన, మీ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఇప్పుడైనా మీకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే చిన్న బిడ్డలకి పెట్టే ఆహారం విషయంలో కూడా మీరు నాణ్యత లేనటువంటి పరిపాలన చేస్తున్నారు అన్న ఒక విషయానికి మీరే పరాకాష్ట. ఇప్పుడు మేం చెప్పో లేకపోతే మేము తనిఖీలు చేసో లేకపోతే వైఎస్ఆర్సీపీ తనిఖీలు చేస్తే ఏమంటారంటే ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపించారు, వాళ్ళే కావాలని క్రియేట్ చేశారు అని చెప్పడానికి. అసలు ఒక హోమ్ మినిస్టర్ వెళ్తుంది అని అంటే మినిమంలో మినిమం అయినా కూడా చాలా కేర్ఫుల్ గా ఉంటారు, అటెన్షన్ లో ఉంటారు. ఏమీ లేకుండా ఇవాళ మీ ప్లేట్ లోనే బొద్దింకొచ్చిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్ద అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకి ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమవుతుందంటే బొద్దింక ముద్ద. ఒకసారి మీరే ఆలోచించాలి. ఒక హోమ్ మినిస్టర్ వెళ్తేనే ఇలాంటి పరిస్థితి ఉందనంటే ఇంకా ఆడబిడ్డలు ఎలాంటి ఫుడ్ ఈ సంవత్సర కాలంలో ఎన్ని బొద్దింకలు వచ్చాయో మీరు అన్నట్టుగానే ఎన్ని హెయిర్స్ వచ్చాయో లేకపోతే ఎన్ని పురుగులు వచ్చినటువంటి అన్నం తిన్నారో అనేది ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ ఉంది. పాపం అనిత గారికి ఆవిడకున్నటువంటి సిచ్యువేషన్ కి ఏమి చేయాలో తెలియక అడ్డంగా దొరికిపోయారు. కానీ లేకపోతే ఇది కొన్ని రోజులు పోతే 4 రోజులు పోతే ఏమంటారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి బొత్తింక లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పంపించిన బొత్తింక అని చెప్పి అడ్డంగా మాట్లాడతారు. ఆవిడ ఒక నిమిషాన్న ఆవిడ ఆలోచించింది, ఓహో ఇది మన గవర్నమెంట్ కదా, పుసుకునే నింద అవతల వాళ్ళ మీద వేయడానికి మనకు ఆస్కారం లేదు కదా. ఎందుకంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ నాకు అలాగే అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలంలో జరిగినటువంటి మానవ తప్పిదం వల్ల
ఆ రోజు జరిగినటువంటి సంఘటన విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎవ్వరూ మర్చిపోయినటువంటి సంఘటన. ఆ రోజు ఏమైందంటే హడావుడిగా వచ్చేసి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి ఏమంటుందంటే లెక్కలు తీస్తాము, ఎవరు గోడ కట్టారో కూడా లెక్క తెలుస్తాము అని అంటే పక్కనే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ స్టాఫే మేడం ఇది మన హయాంలో మొన్నే కట్టాం మేడం అనగానే నాలిక ఖర్చుకున్నటువంటి హోంమంత్రి గారు ఇవాళ మీరు గమనించుకోవాల్సింది వచ్చింది బొద్దింక, వచ్చింది హెయిరా, లేకపోతే పురుగా అనేది కాదు. మీ పరిపాలనలో బిడ్డల యొక్క ఫుడ్ విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్లక్ష్యానికి ఇదొక చాతగాని ప్రభుత్వానికి నిదర్శనం అన్న విషయాన్ని మీరు గమనించుకోలేక వచ్చి మళ్ళీ మీరు సమర్థించుకుంటున్నటువంటి తీరు చూశారు, నవ్విపోతున్నారు. మీరు తింటున్నప్పుడే పక్కనున్నటువంటి ఆడబిడ్డలు నవ్వుతున్నారు అని అంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 85 లక్షల మంది బిడ్డల్ని మిమ్మల్ని చూసి ఏ విధంగా నవ్వుతున్నారు అని అనేది ఒకసారి గమనించుకోవాలి. రాజకీయం అందరూ చేయొచ్చు, కానీ మాతో కూడా మీరు సమర్థించుకుంటున్నటువంటి తీరు చూస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి గోరుముద్దకి పేరు మార్చుకొని దొక్క సీతమ్మ గారి పేరు మార్చుకున్నారు. కాదని నేను చెప్పను, కానీ ఇవాళ నాణ్యత లేనటువంటి ఫుడ్ పెట్టి ఆవిడ పేరుని పరువు తీస్తున్నటువంటి తీరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కూటమి ప్రభుత్వం అంతా క్షమాపణ కోరండి. ఎందుకంటే దొక్కా సీతమ్మ గారికి ఉన్నటువంటి విలువలు మీకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఏ రోజు ఒక రోజు అన్నం పెడితే తెలుస్తుంది. ఒక సంవత్సరంలో అన్నం పెట్టడానికి కూడా బాధపడిపోతున్నటువంటి మీకు దొక్కా సీతమ్మ గారికి ఈ పథకం పెట్టి ఆమె పేరుని ఇబ్బంది కలిగించే విధంగా, ఆమెకి అవమానం కలిగించే విధంగా మీరు చేస్తున్నటువంటి తీరుని నిగ్గదీసి అడగాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉంది.